తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దేశ చరిత్రలో తొలిసారి ముఖ్యమంత్రితో సహా డిప్యూటీ ముఖ్యమంత్రికి స్థానం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో పెట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం కార్యక్రమాల్లో ఇరువురి ఫోటోలు అధికారులు వినియోగించాలని పేర్కొన్నారు. తక్షణమే ఐఎన్పీఆర్ అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు. ఇటువంటి అరుదైన సందర్భం చరిత్రలో మొదటిసారి. ఎన్నికల్లో కలిసికట్టుగా ప్రచారం చేసి గెలుపు కోసం సమానంగా కృషి చేశారు. ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే భేదభావం చంద్రబాబు చూపించడం లేదు. అది సీఎం అయ్యాక కూడా ఆ భేషజాలు లేకుండా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. గెలిచిన తర్వాత ఎన్టీఆర్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బీజేపీ నుంచి పురంధేశ్వరి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి చంద్రబాబు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబుకు మధ్యలో కుర్చీ వేశారు. అది కొంచెం ప్రత్యేకంగా ఉంది. వెంటనే చంద్రబాబు చూసి తనకు వేసిన ప్రత్యేక ఆసనాన్ని తొలగించి అందరూ కూర్చున్న కుర్చీలోనే కూర్చున్నారు. ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటోలు ఉంచుతారు. అయితే తన ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఉంచారని చంద్రబాబు ఆదేశించారు. దీంతో అటు టీడీపీ శ్రేణులు, ఇటు జనసేన శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.